హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము కుమార శతకంలోని ఒక పద్యాన్ని అయితే విందాము. మరి మీరందరూ కూడా రెడీగా ఉన్నారా వినడానికి, వీడియో చూడడానికి? ట్రెండింగ్ ఉన్న ఛానల్ని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇంకా 500 వరకు సబ్స్క్రైబర్స్ రావాలి. చూసిన ప్రతి ఒక్కరూ కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓరిమియే కలిగియుండిన వారలగని ప్రజ్ఞలేని వారనియద రౌనారయ సత్పురుషావళికి నోరిమియే భూషణంబు రోరి కుమార. సహనమే ఆభరణము అనొచ్చు మనకు ఈ పద్యం అయితే రచించారు. ఇప్పుడు మనము ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని చెప్పుకుందామా. మనిషి సహనము కలిగి ఉండవలేను, అట్లు సహనము కలవారిని చూచి లోకులు తెలివి లేని వారని ఎనుచుందురు. నిజమునకు మానవునకు సహనమే చక్కని ఆభరణము. సహనము కలిగిన మనుజునికి అన్ని పనులు అనుకూలముగా జరుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత చక్కగా ఇచ్చారో కదా మనకు ఈ పద్యం యొక్క తాత్పర్యాన్ని. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ విన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.